ప్రియమైన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన దినములో దేవుని దివ్య వాక్కులు వినే మహాభాగ్యాన్ని కలిగించిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా లేఖనాల పరిశోధన తరగతులు అనగానే జీవవాక్కులతో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని ఆశ కలిగి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ, ప్రకటించబడిన 2 పాఠాలలో మొదటి పాఠం నిత్య జీవానికి నీతి సూత్రాలు. బైబిల్లో ఉంటున్న నిత్య జీవం అన్న పదం పరలోకాన్ని సూచిస్తుంది. దేవునితో సదాకాలం ఉండబోయే ఒక మహాభాగ్యం అని మనకు తెలుసు. బైబిల్లో ఈ లోకంలో ఉంటున్న, ఈ లోకంలో బ్రతుకుతున్న మనకు మరో లోకానికి వెళ్ళాలి, మరో లోకం ఉంది, మరో జీవితం ఉంది, మరో ఉన్నతమైన బ్రతుకుంది అని యేసుక్రీస్తు చూపించిన ఆ మహాలోకపు మాటలే నిత్య జీవంగా, పరలోకంగా, శాశ్వతమైన జీవంగా అనేక పదాలతో బైబిల్లో మనకు కనపడుతుంది. మనం మారింది నిత్య జీవం కొరకే, మనం బ్రతకాలనుకుంటున్నది నిత్య జీవం కొరకే. ఇంకా చెప్పాలి అంటే మనం బాప్తిస్మాన్ని స్వీకరించేది కూడా ఆ నిత్య జీవానికి వెళ్ళటానికి ఒక మెట్టుగా, దేవునికి కుమారులయ్యే యోగ్యతను సంపాదించుకున్నది ఆ నిత్య జీవం కొరకే. అంటే క్రైస్తవ జీవితాన్ని ఎటు నుంచి చూస్తున్నా క్రైస్తవ జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యము పరలోకము, నిత్య జీవము లేదా శాశ్వత లోకము అని. అలాంటప్పుడు ఆ లోకాన్ని ఎలా సంపాదించుకోవాలి? ఆ లోకం కొరకే ఇవన్నీ మనం చేస్తున్నామన్న సంగతి మనకు అర్థమైతే ఆ లోకాన్ని ఎలా సంపాదించుకోవాలో ఒక స్పష్టత మనకు వచ్చి ఉండాలి. మనం చేరుకునే గమ్యం తెలుసుండటం ఎంత ముఖ్యమో, ఆ గమ్యాన్ని చేరుకోవటానికి ఎలా ప్రయాణించాలో అన్నది కూడా అంతే ముఖ్యం. ఏ మార్గం గుండా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్యము తెలుసున్నంత మాత్రాన చేరుకోలేము. లక్ష్యం తెలిసి ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకునే మెలకువలు మనకు కావాలి. ఆ మెలకువలే బైబిల్ గ్రంథం అంతా మనకు కనపడుతుంటాయి. ఒకవైపు మన బ్రతుకు, మరొక వైపు దుష్టుడు ఈ లోకంలోనికి మనల్ని లాగాలని చూస్తున్నప్పుడు దేవుని మాటలను బట్టి మనల్ని మనం సంసిద్ధత చేసుకుంటూ ఆ మహాలోకానికి చేరుకోవాలంటే విలువైన మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అందుకే బైబిల్ అనేది చాలా అవసరమైన గ్రంథం. ప్రియమైన వారలారా, మనం ఏమనుకుంటుంటాం అంటే ఏదో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుందాం అనుకుంటాం, కానీ బైబిల్ ఖాళీ చేసుకొని చదవలసిన పుస్తకం. ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుందాంలే అనేది కాదు. మన 24 గంటల సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకునే పుస్తకం కాదు. ఖాళీ చేసుకుని ఈ గ్రంథం ముందు కూర్చుంటే నిజంగా ఆ మాటలు, అందులో ఉంటున్న మెలకువలు మనకు అర్థమవుతున్నప్పుడు ఆనందం అంతా ఇదిగో ఈ 66 పుస్తకాలలో ఉంది, 66 పుస్తకాల చుట్టూ ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏది చేస్తున్నా ఆ నిత్య జీవానికి పొందాలి అన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు ఆ నిత్య జీవానికి ఎలా చేరుకోవాలో దేవుని మాటలు సూత్రాలులా బైబిల్లో మనకు కనపడుతుంటాయి. ఎప్పుడు సూత్రము మారదు, అవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఆ సూత్ర ప్రకారంగా మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలే తప్ప సూత్రాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
నిజంగా దేవుని మాటలు నిత్య జీవానికి నీతి సూత్రాల లాంటివని ఒకవేళ ఆలోచన ప్రారంభించగలిగితే, సొలొమోను గారు సామెతల గ్రంథంలో రాసిన ఒక అద్భుతమైన మాటను చూడండి. సొలొమోను గారు సామెతల గ్రంథంలో రాసిన ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము గలవారు విని పాండిత్యమును వృద్ధి చేసుకొందురు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, నీతి సూత్రములను సంపాదించుకొనగలిగిన స్థితి ఈ 66 పుస్తకాలలో ఉంది. వివేకము కలిగిన వాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును అన్నాడు. అంటే బైబిల్లో దేవుడు రాయించిన మాటలలో నీతి కనపడుతుంటే, ఆ నీతి నిత్య జీవానికి మనల్ని తీసుకుని వెళుతుంటే, ఆ నిత్య జీవితాన్ని మనకు సంపాదించి పెట్టే స్థిరమైన మాటలు ఇదిగో దేవుని మాటలు. అందుకే ఇవి మనిషి జీవితానికి సూత్రాల లాంటివి, తప్పనిసరి పాటించవలసినవి. కేవలం సామెతల గ్రంథానికి మాత్రమే ఈ మాట కాదు, కానీ 66 పుస్తకాలలో దేవుడు రాయించిన ప్రతి మాట మనిషిని ఒక మహాలోకానికి చేరుకునే మెలుకువలు సూత్రాలు. బైబిల్లో సలహాలు కావు ప్రేమన వారలారా. సలహా అయితే పాటించినా పాటించకపోయినా పర్వాలేదు, సూత్రం అంటే ఖచ్చితంగా చేయవలసింది. కాబట్టి ఈ సూత్రాలలోనికి వెళ్ళి ఎలా ఉంటే మన జీవితం ఒక మహాలోకానికి వెళ్ళగలుగుతుందో బైబిల్లో పరిశీలించగలిగితే, అసలు ఎలా ఉంటే మనం పరలోకానికి వెళ్ళగలుగుతామో, అసలు ఆ మాటలు ఎన్నున్నవో ఆ ప్రతి మాటను ఆలోచిస్తున్నప్పుడు మన బ్రతుకులో ఇదిగో ఆ మాటలు కనిపిస్తున్నప్పుడు ఒక మహాలోకానికి మనం దగ్గరగా ఉన్నాము అన్న ఆలోచన మనకు కలుగుతుంది. కాబట్టి దేవుని మాటలే నిత్య జీవానికి నీతి సూత్రాలుగా, అసలు ఏం చేయమంటున్నాడో ప్రారంభం నుంచి వెళ్ళగలిగితే ఒక మంచి బాధ్యతను మన మీద పెడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. చూడండి దయచేసి యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. 3వ వచనములో యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. ఒక సూత్రం మనకు కనపడుతుంది. నిత్య జీవము మీరు ఎలా సంపాదించుకోగలుగుతారంటే ఇదిగో ఈ మాటను ఆలోచించండి అంటున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఇదిగో తండ్రి తెలియాలి. ఆ తండ్రి పంపగా వచ్చిన మన రక్షకుడైన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే అన్నాడు. ఎరుగుటయే మనకు చిన్నగా కనపడుతున్న ఈ మాట మనం ఆలోచిస్తే ఎరుగుటం అనేది ఎంత పెద్ద విషయాన్ని మనకు తెలియజేస్తుందో మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఎరుగుటం అనేది తెలుసుకోవటం లాంటిది కాదు. తెలుసుకోవటం అంటే వింటే తెలుసుకోగలుగుతాం. చాలా సంగతులు మనం తెలుసుకుంటుంటాం. మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ఉంటున్న సంగతులను విని మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ తెలుసుకోవటం గురించి మాట్లాడటం లేదు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన కుమారుడైన యేసును ఎరుగుటయే అన్నాడు. తెలుసుకోమని చెప్పటం లేదు, కానీ ఎరుగాలి అని చెబుతున్నాడు.
ఎరగటం అంటే తెలుసుకోవటం కంటే మించినది ప్రియమైన వారలారా. ఎరుగటం అంటే ఏదో ఒక వ్యక్తి మనం మాటలను బట్టి మనం తెలుసుకున్నది కాదు. ఎరుగటం అంటే సహవాసము కలిగింది. ఎరుగటం అంటే నువ్వు ప్రత్యక్షంగా చూసి నువ్వు విని ఇదిగో సహవాసాన్ని కలిగి ఉండి తెలుసుకోవటాన్ని ఎరుగటం అంటారు. సాధారణంగా వివాహ సంబంధాలు తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసినప్పుడు చూస్తాం. చూసిన తర్వాత తెలుసుకోవాలనుకుంటాం. అబ్బాయిని గురించి కానివ్వండి, అమ్మాయిని గురించి కానీ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరు ఖచ్చితంగా మనకు చెప్పగలరని మనం ఆలోచిస్తామండి. ఎవరు చెప్పగలరు మనకి? ఆ అబ్బాయితో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఏ కళాశాలలో చదువుకున్నాడు? పలాని కళాశాల. ఆ కళాశాలలో ఇతనితో కలిసి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎందుకు కలిసి చదువుకున్నవారు, కలిసి ఉన్న వారిని అడుగుతాం మనం? అంటే ఎరుగటం అంటే ఒకే తరగతిలో, ఒకే రూములో కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటున్నప్పుడు ఒకరిని గురించి ఒకరు ఎరిగే అవకాశము ఉంటుంది. మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు అతనిని గురించి బాగా ఎరిగిన వారు ఎవరని ఆలోచిస్తుంటాం. ఇదిగో పలాని వాళ్ళైతే బాగా చెప్పగలరు. ఎందుకు వారు చెప్పగలరంటే ఒకే స్కూల్లో 10 సంవత్సరాలు చదువుకున్నారు. ఒకే స్కూల్లో 10 సంవత్సరాలు చదువుకున్నారు అంటే ఈ 10 సంవత్సరాలలో అతని గురించి వినుంటాడు, అతనితో మాట్లాడుంటాడు, అతడి ఏంటో ఇతనికి తెలిసే అవకాశము ఉంటుంది. అప్పుడప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు పలానా ఆయన నెంబర్ లేదు కదా అన్నప్పుడు ఈ నెంబర్ ఎవరిని అడిగితే తెలుస్తుందో కూడా మనం ఆలోచిస్తాం. ఏమంటే ఇతని నెంబర్ కావాలంటే మీరు ఖచ్చితంగా అతనికి చేయండి, ఖచ్చితంగా ఈ నెంబర్ దొరుకుతుంది. అతనికి చెయ్యాలి, నెంబర్ ఖచ్చితంగా దొరుకుతుందని మీకేం తెలుసు? అంటే వీడికి తెలియకుండా వాడేం చేయడు, వాడికి తెలియకుండా వీడేం చేయడు, వీడేం చేస్తాడో, ఏ సమయంలో ఎక్కడుంటాడో కూడా ఖచ్చితంగా వాడికి తెలిసి ఉంటుంది. ఎందుకు తెలిసి ఉంటుంది? ఎందుకు తెలుసుందంటే వీరు సహవాసాన్ని కలిగి ఉంటారు. కొంతమంది చూడండి కరెక్ట్ చెప్తారు, ఏమంటే ఈ సమయంలో ఎక్కడుండొచ్చు అంటే టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 అవుతుందంటే పలాని హోటల్లో భోజనం చేస్తుంటాడు, మీరు వెళ్ళండి అంటాడు. మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరంటే అదేనా ఈ టైంకు మేము చాలాసార్లు అక్కడికి వెళ్ళి భోజనం చేసాం. వాడి అలవాట్లు, వాడి మాట తీరు, వాడి విధానం నాకు బాగా తెలుసు. 7 అవుతుందండి ఎక్కడ దొరకవచ్చు అండి? 7 అవుతుందంటే వాడు టీవీ ముందు కూర్చుంటాడు, మీరు వెళ్ళండి చూడండి, సరే టీవీ ముందే ఉంటాడు. ఎలా తెలిసింది? అంటే సహవాసంలో వాడి టైమింగ్ ఏంటి, వాడి ఆహారపు అలవాట్లు ఏంటి, వాడు ఏ విధంగా మాట్లాడుతాడు ఏంటి. ఏమంటే మీకెలా తెలుసండి అంటే నాకు తెలియకపోతే వాడి గురించి ఇంకెవ్వరికీ తెలియదు. ఎందుకు? 10 సంవత్సరాలు ఒకే కంచం, ఒకే మంచం చదువుకున్నామండి మేము చిన్నప్పటి నుంచి. ఇక వాడి గురించి నాకు తెలియకపోతే ఇంకెవరికీ తెలియదు. అంటే ఒక వ్యక్తిని ఎరుగాలి అంటే ఆ వ్యక్తితో నువ్వు ఉండగలగాలి. ఒకరోజు ఉంటే నువ్వు ఎరగవు అతన్ని. ఆ ఒకరోజు నటించగలడు, కానీ కొన్ని సంవత్సరాలు. ఎవరైనా కొత్త వారు మన ఇంటికి వస్తున్నారు అనుకోండి, కొంచెం ఇల్లు సర్దుతామండి బాగోదు అని. తెలిసిన వాళ్ళే వస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటాం? ఎలా ఉంటే ఉంది చూసారా? కొన్ని సంవత్సరాలు సహవాసాన్ని మనం కలిగి ఉంటే ఒకరోజు నటించగలడు, 2 రోజులు నటించగలడు, కొన్ని సంవత్సరాలు నటించలేడు. అంటే ఒక వ్యక్తిని గురించి పరిపూర్ణంగా మనకు తెలియాలంటే అతనితో ఉండాలి. అతని ఇష్టాయిష్టాలు మనం గమనించగలగాలి. అతనితో కొన్ని సంవత్సరాలు ఉండగలిగితే అతని గురించి బాగా ఎరుగగలం. ప్రియమైన వారలారా, బాగా ఎరుగగలం. అంటే ఎరుగటానికి కొన్ని సంవత్సరాలు పడుతుందన్నమాట.
ఎరుగటానికి నువ్వు అతనితో ఉండాలి అన్నమాట. అతన్ని గమనించాలి, అతని ఇష్టాయిష్టాలను ఆలోచించాలి. అంటే ఈ ఎరుగటం అనేది ఏదో 1 రోజు 2 రోజుల్లో జరిగేది కాదు, కొన్ని సంవత్సరాలలో జరిగేది. ఎవరో చెప్పటాన్ని బట్టి నువ్వు వింటే నువ్వు తెలుసుకున్నవాడు అవుతావు. నువ్వు ఎరగాలంటే నువ్వు అతనితో ఉండాలి, అతనితో ప్రయాణం చేయాలి, అతనితో ఉండాలి అని అర్థం అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడో మీరు చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో మీరు చూడగలిగితే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. అంటే తండ్రిని ఎరుగాలి, యేసుక్రీస్తును ఎరుగాలి. ఎరుగాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? తండ్రితో కొన్ని సంవత్సరాలు మనం ఉండాలి. యేసుతో కొన్ని సంవత్సరాలు మనం ఉండగలిగితే వారిని మనం ఎరుగగలం. ఏమండి, తండ్రితో కొన్ని సంవత్సరాలు ఉండగలగటం అంటే ఏమంటే తండ్రి మనలాంటి ఆకారాన్ని కలిగి ఉంటే ఆయనతో మనం ఉండగలం కొన్ని సంవత్సరాలు. పోనీ యేసుక్రీస్తుతో మనం ఉండాలి అనుకుంటే ఆయనకు ఒక ఆకారం, మనలాంటి ఆకారం ఉన్నా మనం ఆకారం తెచ్చుకునే సమయానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద లేడు. అలాంటప్పుడు వారితో ఎలా ఉండగలం? ఒక తమ్ముడు ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చాడు. వాక్యం నేర్చుకోవాలన్నా సీడీలు కావాలి అని. ఆల్రెడీ ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చావు కదా తమ్ముడు, మరి నేర్చుకోలేదంటే, నిజం చెప్తున్నానన్నా, ఈ ట్రైనింగ్లో పలాని వాళ్ళతో నేను ఉన్నాను, వాళ్ళతో ఉండటాన్ని బట్టి దేవుడి గురించి నేను తెలుసుకోవటం కంటే వాళ్ళ గురించి తెలుసుకోవటం ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను వాళ్ళతో ఉంటున్నప్పుడు వాళ్ళ మాట విధానం, మొదటి వర్తమానం, వారి ఫలముల వలన తెలుసుకోండి. వారి ఫలముల వలన నేను వారితో ఉండేసరికి నాకు దేవుడి గురించి తెలియటం కంటే ఏది ఎక్కువ తెలిసింది? వాళ్ళ గురించి ఎక్కువ తెలిసింది. నిజంగా ఎప్పుడు మనుషులతో మనం ఉంటే దేవుని గురించి ఎరుగుదాం అనుకుంటాం, కానీ మనుషులతో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మనుషుల గురించి బాగా ఎరుగుతాం, వాళ్ళ గురించి బాగా తెలుస్తుంది మనకి, వాళ్ళ గురించి బాగా తెలుస్తుంది. ఏమంటే మనిషి గురించి మనకు తెలియటం చాలా ప్రమాదకరం, దేవుని గురించి మనకు తెలియటం ప్రయోజనకరం. దేవుని గురించి ఎరగటం అనేది చాలా ప్రయోజనకరం. ఇప్పుడు తండ్రి లేడు, మన ఆయనతో ఉండి ఆయనని ఎలా ఎరుగగలుగుదాం? మనం పుట్టే సమయానికి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఆయనతో ఉండి ఎలా ఎరుగగలం? అందరూ ఏమనుకుంటారంటే వ్యక్తులతో ఉంటే దేవుని గురించి బాగా తెలుసుకుంటాం అనుకుంటారు ప్రియమైన వారలారా. కానీ వ్యక్తులతో ఉండటం వల్ల ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలుస్తుంది, కానీ దేవుని గురించి తెలియదు. మరి తండ్రిని గురించి, యేసుక్రీస్తుని గురించి మనం ఎరగాలంటే ఏం చేయమంటుంది బైబిల్ అని ఒకవేళ చూడగలిగితే ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. దయచేసి చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలను జాగ్రత్తగా చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. యోహాను గారు రాస్తున్నారు. నిజంగా యోహాను గారు లేదా యోహాను గారుతో ఉన్న శిష్యులు యేసుక్రీస్తును గురించి ఎరిగారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరో చెబితే విని అలా ఆయన కొరకు బ్రతికిన వారు కాదు, ఆయనతో కూడా ఉన్నారు,
3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలలో ఆయనతో కూడా ఉన్నారు గనక ఎరుగగలిగారు. ఆ ఎరగటంలో ఎన్ని రకాలుగా యేసుక్రీస్తును ఎరుగగలిగారో చెబుతూ, ఆది నుండి ఏది ఉండియో మేమేది వింటిమో. విన్న తర్వాత మేమేం చూసాము? ఏది కన్నులారా చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. అంటే యేసుక్రీస్తుతో శిష్యులకున్న సహవాసాన్ని మీరు బాగా ఆలోచించగలిగితే, ఆయన మాటలు వింటున్నారు, అంతేకాదు ఆయన చేస్తున్నవి కల్లారా చూస్తున్నారు, ఆయనను తాకి చూస్తున్నారు, ఆయన బ్రతుకును చూస్తున్నారు. ప్రియమైన వారలారా, బ్రతుకును చూస్తున్నారు. ఒకవేళ సమయాన్ని చూసి ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉంటాడండి అని ఒకవేళ పేతురు గారిని శిష్యుని అడిగితే, ఏమండి 7 అవుతుంది కదా, 7 గంటలకల్లా మమ్మల్ని అందరినీ మా ఇళ్ళకు పంపిస్తారు, ఆయన ఎక్కడ ఉంటాడంటే ఒలీవ కొండ మీదకి వెళతాడు. వీళ్ళకి ఎలా తెలుసు? అన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు చేస్తున్నది వీరు కల్లారా చూస్తున్నారు. కొండ మీదకా? ఎందుకు? కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు ఆయన. కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థనలో ఉంటాడు, అక్కడే పడుకుంటాడు. మరి మీరు తీసుకెళ్ళొచ్చు కదా ఇంటికి. మేము రమ్మన్నా రాడు, రాడు. తెల్లవారింది కదా, యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉంటాడంటే, ఇదిగో తెల్లవారు ఇప్పుడు లేచాం, ఆయన ఎప్పుడో లేచుంటాడు. ఇప్పుడు మేము వెళ్ళగానే ఏమంటాడంటే, ఇతర సమీప గ్రామములలో నేనును ప్రకటించినట్లు వెలుదము రండి. ఇవన్నీ ఆయనతో కూడా ఉంటున్నారు. యేసుక్రీస్తు తెల్లవారుజామునే లేస్తాడని ఎవరో ఒకరు చెబితే వాళ్ళు చెప్పట్లేదు. ఇదిగో కల్లారా చూస్తున్నారు ప్రతిరోజు ఆయన దినచర్యను. ఏమంటే యేసుక్రీస్తు దగ్గర మరి ఎంత క్యాష్ ఉంటుందంటే పేతురు గారు ఏమంటారు? ఆయన దగ్గర ఏమీ ఉండదు. ఒకసారి నాకు బాగా తెలుసండి, ఒకసారి పన్ను కట్టాలి అన్నప్పుడు పేతురు గాలం వేసుకొని తీసుకురమ్మన్నాడు, కానీ నా జేబులో ఉన్నవి తీయనలేదు. ఆయన దగ్గర ఏముండవండి. ఆయన దగ్గర ఏముండదని వీళ్ళకి ఎలా తెలుసు? యేసుక్రీస్తు మాటికి నా దగ్గర ఏమీ ఉండదు అంటే ఆ మాటలు రికార్డ్ చేసుకున్నారా? లేదు. ఆయనతో ఉంటున్నప్పుడు ఆయన పరిస్థితులు అర్థమైంది. ఎవరు ఇవ్వరండి ఆయనకి. ఇస్తారండి. ఒకసారి జక్కయ్య ఇవ్వడానికే వచ్చాడు, కానీ ఈయన తీసుకుంటే కదా, తీసుకోడు. చూసారా? అంటే ఆ కార్యక్రమాలలో యేసుక్రీస్తును గురించిన సంగతులన్నీ శిష్యులకు అర్థమైపోతున్నాయి. ప్రియమైన వారలారా, ఇదిగో సహవాసము వల్ల ఎరుగగలుగుతాం. మా కన్నులు ఏది చూచెనో, మా చెవులు ఏది వినెనో, ఏది నిదానించి మేము, ఇదిగో ఎవరో చెప్పారని మేము వినలేదు, యోహాను గారు చెప్పగానే మేము వినలేదు, మేము వచ్చాము, నిదానించి చూసాము, ఈయనే మెస్సయ్య అని కనుగొన్నామంటే పరిశీలన వారికి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మా చేతులు దేనిని తాకి చూచెనో, అంటే ఈ 3.5 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు ఏంటో శిష్యులకు అర్థమైంది. ఎందుకు? సహవాసం వలన అనేకమైన సంగతులు చెప్పకుండానే తెలుస్తాయి. అందుకే అప్పుడప్పుడు అంటుంటారు పెద్దవాళ్ళు, మనం ఏంటో మనల్ని అడగవలసిన అవసరం లేదట. మనం ఎవరితో ఉంటున్నామో మన స్నేహితుడి పేరు చెబితే మనం కూడా అర్థమైపోతామట. మనం ఏంటో మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, ఎవరి స్నేహంలో నువ్వు ఉన్నావో వాళ్ళ పేర్లు చెబితే మన క్యారెక్టర్ కూడా అర్థమైపోతుంది అని. నిజంగా 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తు నోటితో చెప్పింది తక్కువ, వాళ్ళు తాకి చూసినది, వాళ్ళు కనుగొన్నది, యేసుక్రీస్తును దగ్గరగా చూసిందే ఎక్కువ. ప్రియమైన దేవుని పిల్లలారా, శిష్యులు బలంగా వారి జీవితంలో దృఢపరచటానికి చాలామంది 3.5 సంవత్సరాలే నేర్చుకున్నారా అంటుంటారు, కానీ ఈ 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తు తన బ్రతుకు ద్వారా వారికి నేర్పించింది
ఎక్కువ చెప్పిన దానికంటే తన బ్రతుకునే పాఠంగా మలిచి చూపించింది ఎక్కువ ప్రియమైన వారలారా. అందుకే యేసుక్రీస్తుని గురించి తెలుసు శిష్యులకి, ఎందుకంటే వాళ్ళు ఎరిగారు. వాళ్ళు ఎలా ఎరుగగలిగారంటే వారు సహవాసాన్ని కలిగి ఉన్నారు ప్రియమైన వారలారా, సహవాసాన్ని కలిగి ఉన్నారు. అలాంటప్పుడు మనము ఎలా సహవాసాన్ని కలిగి ఉండాలి, మనం ఎలా సహవాసాన్ని కలిగి ఉండాలో చెబుతూ 3వ వచనాన్ని చూడండి. మాతో మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ఇదిగో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఇదిగో మాకు సహవాసము కలిగిందని మీకు అర్థమైంది కదా. మరి మాకు సహవాసము కలిగిన ఈ సంగతులన్నీ మీకు రాస్తున్నాం. మీకెందుకు రాస్తున్నామంటే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. అంటే మనకి ఎలా సహవాసము కలుగుతుందంటే ఇదిగో మేము రాస్తున్న సంగతులు కూడా మీకు సహవాసాన్ని కలిగిస్తాయి. అందుకే మేము రాస్తున్నాం. తండ్రిని గురించి సహవాసం మీకు కలిగి ఉండాలి అంటే ఇదిగో మేము రాస్తున్న వాటి పట్ల మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మాకు కలిగిన సహవాసము మీకును కలుగుతుంది అన్నాడు. అంటే తండ్రిని యేసుక్రీస్తును ఎరగటం అంటే ప్రియమైన దేవుని పిల్లలారా వ్రాయబడిన 66 పుస్తకాలతో సహవాసాన్ని కలిగి ఉండటం. ఏమంటే ఈ 66 పుస్తకాలతో సహవాసాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ ఈ 66 పుస్తకాలతో సహవాసాన్ని నువ్వు కలిగి లేవంటే నీకు తండ్రిని గురించి నువ్వు ఎరుగలేదు, కుమారుని గురించి ఎరుగలేదు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన నీ కుమారుడైన యేసును ఎరుగుట నిత్య జీవం. ఎరుగలేదు అంటే నిత్య జీవము లేదు. ఎరుగలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో ఈ 66 పుస్తకాలతో సహవాసము లేదు. ఈ 66 పుస్తకాలతో సహవాసం లేదు. సహవాసము లేదు అని ఎలా చెప్పగలవంటే రోజు ఈ బైబిల్ను ఎన్నిసార్లు మీరు పట్టుకొని సెల్ఫ్లో పెడుతున్నారు చెప్పండి. తెరిచి చదవటం కాదు, ఎన్నిసార్లు పట్టుకుంటున్నారు రోజులో ఎన్నిసార్లు పట్టుకుంటున్నారు? కనీసం పట్టుకోవటం అండి, అంతే. కనీసం పట్టుకోవటం లేదంటే ఏమంటే పట్టుకోకుండానే మేము తెరుస్తామంటున్నారా? కనీసం పట్టుకోవటం లేదంటే దాని అర్థం ఏంటి? తెరిచి చూడటం లేదు. తెరిచి కూడా చూడటం లేదు, పట్టుకోవటం లేదంటే వాక్యముతో ఈరోజు మనిషికి సహవాసము లేదు ప్రియమైన వారలారా. వాక్యముతో మనిషికి సహవాసము లేదు అని ఇంకా ఖచ్చితంగా ఎలా చెప్పమంటారు తెలుసా? అసలు బైబిల్లో ఏదేది ఎక్కడున్నవో మన ఆలోచనలో కదులుతుండాలి. ఒక వ్యక్తి ఈ టైంలో ఎక్కడుంటాడంటే ఆలోచించి చెప్పగలుగుతున్నాం మనం. బైబిల్లో ఒక సందర్భం ఎక్కడుంది అన్నప్పుడు ఏమైనా ఆలోచనలు కలుగుతున్నాయి మనలో? ఏమైనా అసలు ఏమంటే దేవదూతలు అన్నాం అనుకోండి, బైబిల్లో ఎక్కడెక్కడ దేవదూతల గురించిన సందర్భాలు ఉన్నవో ఒక 10 గుర్తొస్తున్నాయా, ఒక 20 గుర్తొస్తున్నాయా, ఒక 30 గుర్తొస్తున్నాయా, ఒక 40 గుర్తొస్తున్నాయా, ఒక 60 గుర్తొస్తున్నాయా? ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని దేవదూతల గురించిన సందర్భం అని ఒక్కసారి బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నవో మీరు ఆలోచించటం మొదలు పెట్టారనుకోండి, ఎన్ని గుర్తొస్తున్నాయి మనకి? ఎన్ని గుర్తొస్తున్నాయి? అంటే అవి గుర్తు రావాలంటే మనం ఏం చేసి ఉండాలి? ఇంతకుముందు కనీసము చదివి ఉండాలి. చదివి ఉన్నవి మాత్రమే మనకి జ్ఞాపకం వస్తాయి. తెలియనివి అసలు గుర్తురావు. తెలియనిది ఎలా గుర్తొస్తాయండి? బైబిల్లో మనం వాక్యం వింటున్నప్పుడు కొన్ని రెఫరెన్స్లు ఈ రోజే చదువుతున్నట్టుగా ఉంటాయండి మనకు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రెఫరెన్స్ నేను చూడను కూడా చూడలేదంటే దాని అర్థం ఏంటి? సహవాసము లేదు. అయినా రెఫరెన్స్ చెప్పగానే మీరు ఎన్ని నిమిషాల్లో తీయగలుగుతున్నారో కూడా ఆలోచించగలిగితే సహవాసం ఉందో లేదో చెప్పగలం. రోజు తెరిచిన బైబిల్ అయితే ఇలా అనగానే వచ్చేస్తుందండి. ఆ రోజే బైబిల్ను తీస్తున్నామంటే దొరకదు.
జగిత్యాల్లో ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు వాక్యమేమో ఆయనకు బాగా అర్థం అవుతుంది, కానీ సమయాభావం వల్ల స్పీడ్గా చెబుతుంటే వెళ్తుంటే బాధ అయ్యి స్టేజ్ దగ్గరకు వచ్చి, ఏమంటే బాగా చెబుతున్నారండి, ఆ రెఫరెన్స్లో నెంబర్ కూడా చెప్తే బాగుంటుంది కదా, ఆ పేజీ నెంబర్లు కూడా చెబితే బాగుంటుంది కదా, పుణ్యం కట్టుకోండి కొంచెం. మేము ఒక రెఫరెన్స్ తీసేసరికి మీరు ఇంకో రెఫరెన్స్ చెప్తున్నారు, ఇంకో రెఫరెన్స్ తీసేసరికి ఇంకొకటి అయిపోతుంది. ఎలాగో రెఫరెన్స్ చెప్తున్నారు కదా, ఆ పేజీ నెంబర్ కూడా చెప్పండి. పేజీ నెంబరు కూడా చెప్పించుకునే దుస్థితి ఎందుకు వచ్చింది? బైబిల్తో మిగిలిన కాలములో సహవాసము లేదు. అందుకే యేసుక్రీస్తు ఏంటో ఈరోజు తెలియటం లేదు మనకి. ఎవరో చెప్పగా నువ్వు వింటున్నావు, కానీ నువ్వే సహవాసాన్ని కలిగి ఆయనతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవటం లేదు. నువ్వే బైబిల్తో కూర్చొని చదివి ఆయనను గురించి ఆలోచించాలన్న తపన ఈరోజు మనకు లేదు. ఎంతసేపు ఎవరో చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు యేసుక్రీస్తుతో నీకు సహవాసం అనేది డెవలప్ కాదు. ఎవరితోనో ఉండటం వల్ల నాకు యేసుక్రీస్తుని గురించి నేను ఎరుగుతాను అని అనుకుంటే, వ్యక్తితో ఉండటం వల్ల వ్యక్తి గురించి తెలుస్తుందే తప్ప నీకు దేవుని గురించి తెలిసే అవకాశము లేదు. మరి ఎవరితో సహవాసాన్ని కలిగి ఉండాలి? ఈ 66 పుస్తకాలతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, పాత నిబంధన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అసలు దేవుడెవరు, ఆయన లక్షణాలేంటి, ఎప్పుడు కోపం వచ్చింది, ఎప్పుడు సంతోషపడ్డాడు, ఏ క్షణంలో ఎలా ప్రవర్తించాడు ఏంటి అనేది ఆ పాత నిబంధన గ్రంథంలో సందర్భాలు చదువుతున్నప్పుడు, ఈ సమయంలో దేవుడు ఇలా ప్రవర్తించాడు, ఆయనకు కోపం వచ్చిన సందర్భాలు ఇది అంటే నెమ్మదిగా ఆయన క్యారెక్టర్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన క్యారెక్టర్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన మనస్తత్వం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు ఆనందపడ్డాడో నీకు అర్థమవుతుంది. ఆయన ఏ పని చేస్తే ఆనందంగా ఉంటాడో నీకు అర్థమవుతుంది. ఏ క్షణంలో పరలోకమందు ఆయన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ సహవాసం ఈరోజు మనిషికి లేదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు కొత్త నిబంధన చదువుతున్నప్పుడు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఎక్కడ ఎలా ప్రవర్తించాడు, శత్రువులు కళ్ళ ముందున్నప్పుడు ఆయన ప్రవర్తన ఏంటి, శిష్యులు ఉన్నప్పుడు ప్రవర్తన ఏంటి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన ఏంటి, ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు అద్భుతం చేశాడు, అద్భుతము చేసిన తర్వాత ఏమంటున్నాడు, ప్రశ్నలేంటి, సమాధానాలేంటి, ఈ సువార్తల గ్రంథాలలో మనం చదువుకుంటున్నప్పుడు ఆయన యాక్టివిటీ, ఆయన 33.5 సంవత్సరాల జీవితాన్ని గురించి వ్రాసినప్పుడు, వాటిని బాగా చదువుతున్నప్పుడు నీకు సహవాసము కలిగి ఉంటుంది. నిజంగా యేసుక్రీస్తు ఎప్పుడు ఆనందపడ్డాడో నీకు అర్థమవుతుంది. ఆయన ఆనంద పెట్టాలంటే ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. ఇదిగో ఒక బంధాన్ని నువ్వు కలిగి ఉంటావు ప్రియమైన వారలారా. కానీ రాను బైబిల్ చదవటం తగ్గిపోతుంది ప్రియమైన వారలారా. మనలో ఉన్న ధోరణి ఏంటో తెలుసా? ఏదో సీడీ కొనుక్కుంటాం, ఆ సీడీ ఎలాగూ వింటాం కదా ఈ ధోరణి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే వినటానికి అలవాటు పడుతున్నాం. వినటానికి అంటే ఒకరు చెప్పింది వినటం వల్ల నువ్వు తెలుసుకోగలుగుతావు, కానీ తండ్రితోనూ యేసుక్రీస్తుతోనూ సహవాసాన్ని నువ్వు కలగవు. సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు 66 పుస్తకాలతో బంధాన్ని కలిగి ఉండాలి. 66 పుస్తకాలతో. నేను ఈరోజు బైబిల్ ఆలోచించలేకపోతున్నాను అనే రోజు ఆయన ఆలోచించగలుగుతున్నారా? నేను చదవలేకపోతున్నాను అని ఏమైనా ఆలోచించగలుగుతున్నారా? ఎవరైనా మన ఇంటికి వస్తే పని ఉందని వెళ్ళిపోం. కాస్త మనం పనిని పక్కన పెట్టుకొనైనా వచ్చిన వారిని పంపేయడానికి ఇష్టపడుతుంటాం. ఆల్రెడీ వాక్యమైన యేసుక్రీస్తు మన ఇంట్లో ఉంటే ఆయన కుర్చీ వేసి రోజంతా మన పనులు చూసుకొని ఇంటికి వస్తున్నామండి. అంతే కదా? వాక్యమైన యేసుక్రీస్తు మన ఇంట్లో ఉంటే, ఈరోజు కాదు ప్రభా, రేపు నీతో మాట్లాడతాను, రేపు కాదు ఎల్లుండి, ఈరోజు లేట్ అయిపోయింది కదా ప్రభా, తర్వాత మాట్లాడదాంలే. అయినా ఎప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు కదా, నీతో ఎప్పుడైనా నేను మాట్లాడవచ్చు, తర్వాత చూద్దాంలే. కొంతమంది బైబిల్ చదవక నెలల రోజులు ప్రియమైన వారలారా, కొంతమంది బైబిల్ తీయక సంవత్సరాలు ప్రియమైన వారలారా, కొంతమంది బైబిల్ను తాకక కనీసం ఈ చెయ్యి ఆ బైబిల్ను తాకక కొన్ని సంవత్సరాలైంది ప్రియమైన వారలారా. కొన్ని సంవత్సరాలు అంటే మీరు ఆలోచించండి.
సహవాసము లేదు. సహవాసము లేనప్పుడు తండ్రి ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో నీకు తెలియదు. యేసుక్రీస్తు ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఎలా ప్రవర్తించాడో, తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో నువ్వు ఎరుగలేదు. ఎరుగని నీవు బ్రతకలేవు. తెలియని నీవు, ఎరుగని నీవు ఎలా బ్రతకగలవు? ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటే ఆ లక్షణాలు నీలో డెవలప్ అవుతాయి. ఇదిగో, నీవు మనిషితో సహవాసాన్ని కలిగి ఉంటే ఆ లక్షణాలు నీలో డెవలప్ అవుతాయి. యేసుక్రీస్తులుగా మనం ఎందుకు మారలేకపోతున్నామో తెలుసా? ఆయనతో సహవాసము లేదు. మనం అంటాం 10 రోజులు కలిసి ఉంటేనే వీరు వారవుతారు, వారు వీరవుతారు అన్నప్పుడు బాప్తీసం తీసుకొని 15-20 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు యేసుక్రీస్తులో కాలేకపోతున్నామంటే అసలు ఆయనతో సహవాసము లేదు. సహవాసము లేనప్పుడు ఆ లక్షణాలు మనలోనికి ఎందుకు వస్తాయి చెప్పండి? ఆయనతో సహవాసం ఉంటున్నప్పుడు, సహవాసం అనగానే ప్రియమైన దేవుని పిల్లలారా, సహవాసం అనగానే ఇదిగో యేసు నీతో మాట్లాడాలి, నువ్వు యేసుతో మాట్లాడాలి. అది సహవాసం. మనం ఒకరికి ఫోన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు లిఫ్ట్ చేయట్లేదు అనుకోండి, రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయట్లేదు అనుకోండి, ఏమనుకుంటాం చెప్పండి? అసలు వీడికి ఫోన్ చేయటం వేస్ట్ అనుకుంటాం. ఎప్పుడు లిఫ్ట్ చేయరా బాబు అని. సహవాసం అన్నది డెవలప్ అవ్వదు. లేదు, ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత నువ్వే మాట్లాడు అని అనుకోండి, వాడు ఏం మాట్లాడలేదు అనుకోండి, ఎంతసేపు మాట్లాడతాం మనం? ఏమైనా విషయాలు ఉంటే చెప్పురా అన్నప్పుడు వాడు మాట్లాడుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు సహవాసం అనేది డెవలప్ అవుతుంది. బైబిల్ చదవటం, ఇదిగో దేవుడు మనతో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం, మనము దేవునితో మాట్లాడటం, ఈ రెండు సహవాసాన్ని డెవలప్ చేస్తాయి. ఒకటి కళ్ళు తెరిచి చేసేది, ఇంకొకటి కళ్ళు మూసుకొని చేసేది. మనకు కళ్ళు తెరిచినా దేవుడు జ్ఞాపకం రాదు, కళ్ళు మూసినా దేవుడు జ్ఞాపకం రాడు. నిజంగా రోజు మాట్లాడుతున్నావు, వారితో మనసు విప్పి మాట్లాడుకోగలవంతే. నిజంగా తండ్రితో మనసు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి. మనం ప్రార్థన చెయ్యాలంటే పదాలను వెతుక్కోవలసిన పరిస్థితి. ప్రియమైన వారలారా, పదాలను వెతుక్కుంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు రోజు ఆ సహవాసాన్ని ఉంటే పదాలు వెతుక్కోవలసిన అవసరత లేదు. అదే రోజు నువ్వు చేస్తున్నా ఉన్నప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కాదు. అర్థం కాక ఏమనుకుంటావో తెలుసండి? ఏమండి, అన్నీ దేవునికి తెలుసండి, మనం ఏం చెప్పగలమండి? ఆయనకి అన్నీ దేవునికి తెలుసు, మనం ఏమి చెప్పగలమండి? ఏమంటే మన జీవితంలో దేవుడు మనకు చేసిన వాటికి ఒక్కసారి కూడా కృతజ్ఞత చెప్పనివి ఎన్నో ఉంటాయి ప్రియమైన వారలారా. ఒక్కసారి 2 సార్లు కాదు, దేవా నా జీవితంలో ఇది నువ్వు చేసావు నాయన, నీకు థ్యాంక్స్ అని ఒక్కసారి కూడా కృతజ్ఞత చెప్పనివి ఎన్నో ఉంటాయి. కానీ చెప్పడానికి నోరు రాదు. ఎందుకు చెప్పాలంటే ఏమంటావు? నారు పోసిన వాడు నీరు పోయాడా? దీనికి ఎందుకు కృతజ్ఞత? అంటే ఆయనదేదో అది డ్యూటీ, ఆయనదేదో డ్యూటీ. కనీసం ఒక్కసారి కృతజ్ఞత. ఏమంటే ఏం సహవాసం డెవలప్ అవుతుంది చెప్పండి ప్రియమైన వారలారా? ఆయనతో నువ్వు మాట్లాడటం లేదు, నీతో ఆయన మాట్లాడటం లేదు. నువ్వు ఆయనతో మాట్లాడటం లేదు, ఆయన నీతో మాట్లాడటం లేదు. ఆయన నీతో, నువ్వు బైబిల్ ఓపెన్ చేస్తే కదా ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక ఆలోచన రావటానికి, బైబిల్లో ఇది ఎందుకు రాయబడిందని ఒక ఆలోచన నువ్వు మొదలవ్వాలంటే నీ కంటి చూపు ఈ వాక్యం మీద పడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు కలిగించిన లోకం మీద ఉందే తప్ప మనిషికి కంటి చూపు దేవుడిచ్చిన వాక్యం మీద లేదు. ఏమంటే మనుషులతో సహవాసాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతుంటాం. ఏం సాధించడానికి? ఆ మనుషుల సహవాసమే పౌలు గారిని ఒకరోజు భ్రష్టుడిగా చేసింది ప్రియమైన వారలారా. సౌలుగా ఉన్నప్పుడు లేదు, మనుషులు ఇలాంటి వారు, నేను వీరితో ఉండకూడదని యేసుక్రీస్తును చూస్తూ ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైన అంతర్గతంగా ఉన్న యేసుక్రీస్తుతో సహవాసాన్ని పెంచుకున్న పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఇదిగో మీరు నన్ను పోలి
నడుచుకోండి. ఎందుకు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటే ఆ రోజు కళ్ళ ముందుంటున్న శాస్త్రులు పరిశీలన చూడలేదు. యేసుక్రీస్తుతో ఎలా సహవాసాన్ని డెవలప్ చేశాడు పౌలు గారు? వాక్యాన్ని చదువుతున్నాడు. మనకు కష్టం రాగానే ఎవరు కంటికి కనపడతారా చెప్పుకుందామని ఎదురు చూస్తుంటాం ప్రియమైన వారలారా. ఏమీ చేయలేని మనిషికి చెప్పాలనుకుంటాం, కానీ అన్నీ చేయగలిగిన నా కన్న తండ్రి ఉన్నాడు కదా, మోకరించి దేవా నా జీవితం ఏంటి అని ఆయన దగ్గర నిన్ను నువ్వు కుమ్మరించుకోవడానికి ప్రయత్నం చేయం ప్రియమైన వారలారా. ఏమీ చేయలేడండి మనిషి, ఏమీ చేయలేడు. ఆ చెయ్యలేని మనిషికి చెప్పుకోవాలన్న ఆశ కనపడ్డ వాళ్ళకందరికీ చెప్పుకుంటాం పరిస్థితి బాగోలేదండి ఇదండి అని. మంచిదే, కానీ అన్నీ చేయగలిగిన నీ కన్న తండ్రి ఉన్నాడు, ఆయనతో చెప్పుకోలేని స్థితిలో ఈరోజు అంటే సహవాసం అనేది లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్న మన ఆశ మంచిది, మన ఆలోచన మంచిది, కానీ అక్కడికి చేరుకోవటంలో ఒక నీతి సూత్రంగా సహవాసాన్ని ఎరుగాలి అన్నప్పుడు ఇక్కడే మనం విఫలమైపోతూ ఉంటే, ఇక్కడే మనం తెలియకపోతే ఎలా? ఎంతకాలం ప్రియమైన వారలారా, ఎంతకాలం? ఇప్పటికండి బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి అని ఇంకొకరు చెప్పవలసిన పరిస్థితి మనకెందుకు దాపరించింది అంటే ఇదిగో ఆయనతో సహవాసము లేకపోవటం వల్లే. అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నప్పుడు ఇదిగో బాప్తిసం తీసుకొని సంవత్సరాలైతే సంఖ్యకు చెప్పుకోవడానికి అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఏమి ఎరుగగలిగా? బైబిల్ ఎన్నిసార్లు చదవగలిగామండి? ఒక్కసారైనా చదివేశారా? ఒక్కసారి, పోనీ 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఆలోచించండి ఒక్కసారి. ఎన్నిసార్లు చదివాం బైబిల్ని? ఎన్నిసార్లు చదివాం మనం? ప్రతిసారి చదవాలన్న ఆశ నీకు ఎప్పుడు వస్తుందంటే సహవాసంలో ఉన్నప్పుడు అది ఏర్పడటం లేదు ప్రియమైన వారలారా. అది ఏర్పడటం లేదు. ఆ సహవాసం, ఆ బంధము నిజంగా కష్టం రాగానే బైబిల్లోనేదో మాట జ్ఞాపకం వచ్చి ఆదరణ పొందే స్థితి ఈరోజు మనకు లేదు. ఎందుకంటే వాక్యముతో సహవాసము లేకపోవటం వల్ల. ఇది బైబిల్లో దేవుడు ఇలా మాట్లాడాడు కదా, నా జీవితంలో అది జరిగింది కదా, ఆ మాటను బట్టి పర్వాలేదు, జరిగిన ఆ ఆదరణ ఈరోజు పొందలేకపోతున్నామంటే అసలు బైబిల్లో ఏముందో ఏంటో తెలియని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం ప్రియమైన వారలారా. అంటే సహవాసం లేదు. ఎందుకు సహవాసాన్ని కలిగి ఉండమంటున్నాడంటే ఆ సహవాసమే యేసుక్రీస్తు లక్షణాలు నీలో పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. నువ్వు ఎరగగలిగిన నాడు ఎంత శక్తివంతుడుగా నువ్వు మారుతావో బైబిల్లో రాయబడిన ఒక మంచి సందర్భాన్ని మీరు చూడగలిగితే, మనందరికీ తెలిసిన సందర్భం ప్రియమైన వారలారా, లూకా సువార్త 19వ అధ్యాయంలో రాయబడిన సందర్భాన్ని దయచేసి చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళడని సనుగుకొనరి. మీరు బాగా ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, జక్కయ్య ఇక్కడ తన మనస్సును మార్చుకున్నాడు, రూపాంతరం పొందాడు, తన మనసును మార్చుకున్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడని మార్చుకున్నాడు? ఏం చెప్పాడు?
పోనీ ఆ సందర్భంలో జక్కయ్య దిగి రాగానే కొన్ని మాటలు ఏదైనా చెప్పినట్లుగా ఉందా? లేదు. జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీ ఇంటికి వస్తానయ్యా అన్నాడు. ఇంటికి వస్తాననగానే వెంటనే మారిపోతున్నాడు. ఏమండి, ఇంటికి వస్తాననగానే మారిపోతాడా మనిషి? మారిపోతాడా? మరి జక్కయ్య మారడానికి గల కారణం ఏంటి? జక్కయ్యకు ఆ సందర్భంలో ఏమీ చెప్పినట్లుగా ఏమీ లేదు. నీ ఇంటికి వస్తాను అన్నాడు. వెంటనే సంతోషముతో యేసుక్రీస్తును చేర్చుకున్నాడు. ఆయనకు భోజనం పెట్టడమే కాకుండా ఇదిగో జక్కయ్య మారిపోయాడు అని మనం విన్నాం. ఎందుకు మారిపోయాడో, అసలు ఏం జరిగిందో మీరు బాగా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వస్తున్నాడని జక్కయ్య విన్నట్టుగా ఉంది. చూడండి అక్కడ 19వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. అంటే యేసుక్రీస్తుని గురించి జక్కయ్య గారికి తెలిసింది. ఏమని తెలిసింది? యేసుక్రీస్తు చాలా గొప్పవాడు, ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నారు. ఆయన ఎవరితో ఉంటున్నాడో తెలుసా? ఆయన భోజనము చేసేది, ఆయన ఉండేది పాపులతోనూ సుంకరులతోనంట. నీతిమంతులకు నేను రాలేదు, నేను ఎవరి కోసం వచ్చాను? పాపులకు సుంకరుల కోసమే వచ్చానని సుంకరులతో భోజనం చేస్తున్నాడు, పాపులతో భోజనం చేస్తున్నాడు అన్నది ఆ నోట ఈ నోట యెరికో పట్టణములోనికి వెళ్ళి ఎవరి చెవిన పడింది? జక్కయ్య. ఇంతకీ జక్కయ్య ఎవరు? సుంకరి. అంత గొప్పోడు పాపులతో కలిసి సుంకరులో కలిసి భోజనం చేస్తాడని నమ్మేటట్టుగా లేదు. ఏది న్యూస్ చెప్పమంటారా? ఒక రాహుల్ గాంధీ ఉన్నట్టుండి ఒక బడ్డీ కొట్టుకెళ్ళి టీ తాగాడట, అది పేపర్లో వస్తుంది. ఆ బడ్డీ కొట్టులో పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు టీ తాగేటోళ్ళు ఉన్న వాళ్ళ ఫోటో పేపర్లో రాదు. మరి రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు వచ్చింది? మీరు ఆలోచించండి. అంటే ఒక పెద్దవాడు తగ్గితే న్యూస్ ప్రియమైన వారలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆయన పాపుల ఇంటికి వెళ్ళి భోజనం చేశాడంటే ఏంటో ఆలోచించండి. సంచలనం కదండి మరి ఆ కాలంలో. అంత గొప్పడు. ఎవరింట్లో భోజనం? ఇదిగో వాళ్ళ ఇంట్లో భోజనం, వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడా? ఈ న్యూస్ ఎలా దావారంలో వ్యాపించేసింది అనమాట. జక్కయ్య చెవిన పడింది. జక్కయ్యకి ఎందుకో నమ్మకం కుదరట్లేదు. అంత గొప్పోడైతే సుంకర్ల ఇంట్లో పాపుల ఇంట్లో భోజనం చేస్తాడా? ఎందుకో నమ్మాలని లేదు. ఎందుకైనా మంచిది, అంత గొప్పోడు తనే తగ్గుతూ వీళ్ళతో ఉంటున్నాడంటే ఆయన ఎలా ఉంటాడో ఒక్కసారి. అంటే ఆసక్తి పెరిగింది. ఆసక్తి పెరగటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు చేస్తున్న క్రియలు. పోనీ ఆయన పాపులతో సుంకరులతో భోజనం చేస్తున్నాడని బైబిల్లో ఎక్కడ రాయబడిందో మీరు చూడగలిగితే మార్కు సువార్తలో రాయబడిన ఒక మంచి సందర్భాన్ని మీరు చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులుండిరి. వారు ఆయనను వెంబడించువారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా. ఇప్పుడు యేసుక్రీస్తుతో భోజనం చేసిన పాపులు సుంకరులు బయటకు వచ్చి ఏం చెప్తారు చెప్పండి? ఆయన చాలా గొప్పవాడండి, లేకపోతే మమ్మల్ని ఆయన పక్కన కూర్చోబెట్టి మాతో కూడా భోజనం చేస్తున్నాడేంటి? యెరికోకు వ్యాపించింది. యెరికోకి ఇదిగో నేను ఎవరిని గురించి అయితే విన్నానో ఆ మహనీయుడు ఈరోజు ఎక్కడికి వచ్చాడట? యెరికోకే వచ్చాడట. నిజంగా నేను కూడా పాపిని సుంకరనే కదా, మరి
చూద్దాం ఒకసారి అని వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు. ఇప్పుడు యేసుక్రీస్తు జక్కయ్యను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, జక్కయ్య ఏమనుకుంటాడు చెప్పండి? నేను విన్నదొకటి ఇక్కడ జరిగింది. అందరు ఇంతే చెబుతారు కానీ చెయ్యరు, చెబుతారు కానీ చెయ్యరు. కానీ జక్కయ్య నీవు దిగిరా అన్నాడు. అందరిని వదిలేసి జక్కయ్య దిగిరా అనేసరికి నేనేదైతే విన్నానో అది నిజం. ఈయన పాపులతోనూ సుంకరులతోనూ ఉంటున్నాడు, ఇంత గొప్పవాడని నేను విన్నాను, అప్పుడు విన్నాను, ఇప్పుడు నేను నిజంగా చూస్తున్నాను. అంటే నేను ఏదైతే విన్నానో దాని ప్రకారంగా బ్రతికే మహానుభావుడు ఇతను. అంటే ఈయన చెప్పేవాడు కాదు, చేసేవాడు. ఏదైతే చెబుతున్నాడో దాని ప్రకారంగా ఆయన బ్రతుకుతున్నాడు. నేను విన్నది రైటే. ఎందుకు? ఇప్పుడు స్వయంగా ఏమంటున్నాడు యేసుక్రీస్తే, జక్కయ్య నీ ఇంట్లోనే భోజనం. ఇంకా యేసుక్రీస్తుని గురించి ఎవరైనా జక్కయ్యకు మళ్ళీ చెప్పారనుకోండి, ఆయన ఏమంటాడో తెలుసా? ఇదిగో ఒకప్పుడు విన్నాను, ఇప్పుడు నేనే కల్లారా చూస్తున్నాను అన్నాడు. అంటే అంతకుముందు జక్కయ్య మారకపోవటానికి కారణం ఏంటి చెప్పమంటారా? శాస్త్రులు పరిచయులు వారు చెప్పుదురు కానీ చెయ్యరు. వీళ్ళేమనుకున్నాడు అప్పుడు జక్కయ్య? వాళ్ళు చెబుతారు చెయ్యరు, నేను చెప్పను చేయను, రెండు లేవు. అప్పుడప్పుడు చూడండి క్రైస్తవుల గురించి మాట్లాడుతూ, వాళ్ళు మారినా ఇలా చేస్తున్నారంటే నేను మారకుండా చేస్తున్నాను, వాళ్ళకంటే నేనే బెటర్. వాళ్ళు మారినా ఈ తప్పు చేస్తున్నారు, నేను మారకుండానే చేస్తున్నాను. అంటే సమాజానికి వాళ్ళు మారాలి అన్న ఆలోచన మన బ్రతుకులు కలిగించవు ప్రియమైన వారులారా. యేసుక్రీస్తు ఎందుకు సహవాసాన్ని కలిగి ఉండమంటున్నాడో తెలుసా? నాతో సహవాసం మీరు కలిగి ఉంటే నన్ను ఎరుగుతారు. ఎప్పుడైతే నన్ను ఎరుగుతారో నాలా మీరు ప్రవర్తిస్తారు. ఎప్పుడైతే నాలా మీరు ప్రవర్తించటం మొదలు పెడతారో అనేకులను మీరు ఆకర్షిస్తారు. జక్కయ్యను తన బ్రతుకుతో మార్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. జక్కయ్యను తన బ్రతుకుతోనే వెంటనే మారిపోయాడు. ఈయన ఏదైతే చెబుతాడో చేస్తాడు. ఏదైతే ఈయన గురించి నేను విన్నానో అది నిజం. ఏదైతే నేను విన్నానో అంటే మాటల వల్ల మనిషి దేవుణ్ణి తెలుసుకుంటాడు. కానీ మన బ్రతుకు వల్ల దేవుణ్ణి నమ్ముకుంటాడు ప్రియమైన వారులారా. మనం చెప్పటం వల్ల తెలుసుకుంటారు, కానీ మనం చెప్పినట్లుగా మనమే బ్రతుకుతున్నాం అనుకోండి, మన బ్రతుకును చూసి ఎదుటివాడు కూడా ఏమనుకుంటాడో తెలుసా? నేను కూడా బ్రతకాలనుకుంటాడు. నీ బ్రతుకు ఇంకొకరిని బ్రతకమంటుందంటే నువ్వు యేసుతో సహవాసాన్ని కలిగి ఉన్నావు. నీ బ్రతుకును చూసి ఇదిగో ఇంకొకరు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే నీ సహవాసము యేసుక్రీస్తుతో కూడా లేదు ప్రియమైన వారులారా, లేదు. మనిషి మాటల్లో గొప్పవాడుగా కనపడతాడు. గొప్పతనం మాటల్లో కాదు ప్రియమైన వారులారా. మనిషి గొప్పవాడన్నది తన బ్రతుకుతో తెలియజేసుకోవాలి. దేవుని మాటల ప్రకారంగా మనిషి బ్రతుకుతున్నప్పుడు గొప్పవాడు అవుతాడు. మనిషి చెప్పుకోవటం వల్ల గొప్పవాడు కాదు, చెప్పటం వల్ల. నువ్వు చెప్పినట్టుగా ఒకరోజు నువ్వే బ్రతకటం లేదన్న సంగతి తెలిసినప్పుడు ఏమవుతావో తెలుసా? నవ్వుల పాలైపోయి ఇదిగో వాళ్ళు చెబుతారు కానీ చెయ్యరు. వాళ్ళు చెబుతారు చెయ్యరు. నువ్వు చెప్పి చేయకపోతే ఎవరిని క్రీస్తులోనికి నువ్వు ఆకర్షించలేవు. మీకు ఎలా బ్రతకటం తెలియాలో మీకు రావాలి అంటే ఇదిగో నన్ను ఎరుగండి, నాతో సహవాసాన్ని కలిగి ఉండండి అన్నాడు. కానీ మనుషులతో మనిషికి సహవాసం ఎక్కువైపోయింది. ఏ సహవాసానికి వెళ్తున్నారండి మీరు అంటే మనుషులతో మనిషికి సహవాసం ఎక్కువైపోయింది. కానీ మనిషికి దేవునికి సహవాసము తగ్గిపోయింది ప్రియమైన వారలారా. ఏమన్నాడంటే యోహాను గారు రాసిన మొదటి పత్రికలోనే ఏమన్నాడు? అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి అన్నాడు. ఎవరితో? తండ్రితో అన్యోన్యమైన సహవాసం అన్నాడు. అంత అన్యోన్యత ఈరోజు మనిషికి దేవునికి మధ్య ఉందంటారా? చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మనుషులతో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాసం అంటే అన్యోన్యమైన సహవాసం. అన్యోన్యత. ఏమంటే అన్యోన్య అన్న పదాన్ని ఎప్పుడు వాడతారో తెలుసా? దంపతుల కాపురాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటే వాళ్ళు అన్యోన్యంగా ఉంటారండి, అన్యోన్యంగా ఉంటారు అంటారు. అన్యోన్యత. నిజంగా మనిషి దేవుడికి అలాంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. అన్యోన్యమైన సహవాసం. ఆ సహవాసంలో నువ్వు ఉంటున్నప్పుడు, నీలో అంతర్గతంగా క్రీస్తు కనపడుతున్నప్పుడు నువ్వు చెప్పిన కొన్ని మాటలైనా శక్తివంతంగా సమాజానికి వెళతాయి. నువ్వు చెప్పినట్లుగా నీ బ్రతుకులో చూస్తున్నప్పుడు సమాజం నీలో క్రీస్తును చూడగలిగినప్పుడు మారగలుగుతుంది. అలా అయితే నిత్య జీవాన్ని నీకు ఇస్తాను అన్నాడు. నిత్య జీవాన్ని నీకిస్తాను అంటే పరలోకం మాటలతో సంపాదించుకునేది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. మాట్లాడి సంపాదించుకునేది కాదు, మాటల ప్రకారంగా బ్రతికి సంపాదించుకునేది. యేసుక్రీస్తు జీవితంలో మాటల కంటే బ్రతికే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సహవాసము నిన్ను బ్రతకడానికి ప్రోత్సహిస్తుంది. యేసుతో సహవాసం ఉన్నప్పుడు ఆయనలానే బ్రతకాలనుకుంటాం, ఆయనలాగే మాట్లాడాలనుకుంటాం, ఆయనలాగానే సహించాలనుకుంటాం, భరించాలనుకుంటాం, ఆయనతో కూడా ఉండాలనుకుంటాం. ఆ ఆలోచన నీకు ఇప్పుడు ఆయనతో సహవాసంలో ఉంటున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటప్పుడు అన్యోన్యమైన సహవాసం ఉందా? అసలు సహవాసం ఉందా? కాబట్టి ఖాళీగా ఉన్నాను కదా, ప్రార్థన చేసుకుందామన్న ఆలోచన ఏదన్నా కలుగుతుందా? ఖాళీగా ఉన్నాం కదా, ప్రార్థన చేసుకుందాం. దేవా, మన స్థితిగతులు, మన పరిస్థితులు ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మన భావాలు పంచుకుందాం. ఏమంటే ఇంట్రెస్ట్ లేదండి ఈరోజు మనిషికి, దేవునితో సహవాసాన్ని పెంపొందించుకునే ఆలోచన లేదు. ఎవరైనా ఫేస్బుక్లో, వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారనుకోండి, ఎవడో పెట్టాడులే అనుకుంటావా? హూస్ దిస్? ఎవరు? ఇప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ కావాలి నీకు అంటే అవతల ఎవరు, యువతలు నేనున్నాను. ఆ ఇంట్రెస్ట్ చూసారా? ఎవరో పెట్టారులే అనుకుంటామండి మనం. ఎవరైతే నీకెందుకు? తెల్లవారు లేచి ఎవరైనా మన ఫ్రెండే నేనే పెట్టాను అన్నాడు, చంపేసేవారు. రాత్రి అంతా నిద్రలేదారు ఎవరు అనుకున్నాడు. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అంటే ఎవరో తెలుసుకోవడానికి రాత్రంతా నిద్రలేదన్నాడంటే ప్రియమైన వారలారా, రాత్రంతా నిద్రలేదు. మనిషి ఎవరితో సహవాసాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాడు? బైబిల్లో వ్రాయబడిన మాటలు ఉన్నవి. ఆ మాటలకు బోల్డ్ అనే అర్థాలు ఉన్నవి. నేర్చుకోవాలి, సహవాసాన్ని కలిగి ఉండాలి. ఏంటంటే ఈ మాట అంటే అక్కడ ఉందండి, ఈ మాట అక్కడ ఉందండి. ఇదిగో బైబిల్లోనూ సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మనసేంటో, ఆయన ఆలోచనలో నీకు తెలుస్తున్నప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఈ మాటలు నీకు జ్ఞాపకం చేస్తుంటుంది. బైబిలే తెలియకపోతే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదు ప్రియమైన వారు. ఎలా ప్రవర్తించాలో తెలియదంటే ఇక నువ్వు బ్రతకలేవు. మళ్ళీ బ్రతకలేకపోతున్నానన్న బాధ మొదలవ్వాలి, కానీ బ్రతకలేము. చూసారా క్రైస్తవ జీవితం ఎలా మారిపోతుందో? ఎందుకు జరుగుతుందంటే ఆ సహవాసం అనేది లేకపోవటం వల్లే. మీరు ఆలోచించండి. ఆ సహవాసం అనేది డెవలప్ కాకపోవటం వల్లే. బైబిల్ ఎన్నిసార్లు చదవగలుగుతున్నాం? దేవునితో నీ మనసు విప్పి మాట్లాడి ఎన్ని సంవత్సరాలైంది? నీ మనసు విప్పి ఏం చేయాలో అర్థం కావట్లేదా? కనీసం నీకు చేసిన వాటికి కృతజ్ఞత చెప్పుకుంటూ పోయినా
ఏమంటే చాలా టైం పడుతుందండి. దేవుడు అన్ని చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అసలు కృతజ్ఞత కూడా నువ్వు చెప్పుకోవట్లేదంటే ఆయన చేసిన మేలేంటో కూడా ఇంతవరకు నీకు తెలియదు. అసలు ఆయనే చేశాడన్న సంగతి కూడా నీకు తెలియదు. ఆయనే చేశాడన్న సంగతి కూడా తెలియదు. దేవునితో బంధం ఎలా డెవలప్ అవుతుందండి? ఇంకా ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మనిషికి సహవాసం ఉంటే దేవునితో అన్యోన్యమైన సహవాసం, ఆ అన్యోన్యమైన సహవాసము నిన్ను దేవుడి కొరకు దేవుడిలా బ్రతికేటట్టుగా నిన్ను ప్రోత్సహిస్తుంది. యేసు క్రీస్తుని చూసిన జక్కయ్య మారిపోయాడు. ఎందుకంటే నేను ఏదైతే విన్నానో అది ఆయనలో చూస్తున్నాను. ఆ రోజు జక్కయ్యను పట్టించుకోకుండా పోయాడు అనుకోండి, జక్కయ్య ఏమనుకునేవాడంటే, విన్నాను కానీ నేను విన్నంత ఏమీ లేదు అనుకుంటాడు. కానీ మన బ్రతుకు బాగుండాలి. ఎదుటివారిని ఆకర్షించటానికి ఇదిగో వీళ్ళు ఇలా బ్రతుకుతున్నప్పుడు నేను ఎందుకు బ్రతకకూడదన్న ఆలోచన కలిగించాలి ప్రియమైన వారలారా. పరలోకానికి వెళ్ళటం అనగానే ఎంత గురుతరమైన బాధ్యత ఉందో చూడండి. ఒక మాటను ఆలోచిస్తేనే ఆ మాట వెనుకాల ఎంత దాగి ఉన్నప్పుడు నిత్య జీవానికి పరలోకానికి ఎలా వెళ్ళగలుగుతామన్న ఒక్కొక్క మాటను చదువుకుంటూ వెళుతుంటే ఆ మాటలన్నీ మన బ్రతుకుల్లోనికి వచ్చినప్పుడు నిత్య జీవానికి వెళతాం. ఇదిగో సూత్రాలు ఇవి మర్చిపోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవి మర్చిపోకూడదు. అందుకే అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎరుగుట అంటే ఆయనతో సహవాసాన్ని కలుగు. ఇన్ని సంవత్సరాల సహవాసం నువ్వు కలిగి ఉంటే నీలో యేసు లక్షణాలు కనపడతాయి. మనలో యేసు లక్షణాలు ఇంకా కనపడటం లేదంటే ఆయనతో సహవాసంలో మనము లేము. కాకపోతే సహవాసము గలవారమని చెప్పుకుంటున్నాం తప్ప సహవాసములో లేము ప్రియమైన వారలారా. కాబట్టి ఆ సహవాసాన్ని నువ్వు పెంపొందించుకో. అన్యోన్యమైన సహవాసాన్ని తండ్రితో ఏర్పాటు చేసుకో. ఆయన మాటలు చదువుతూ ఆయనతో మొరపెట్టుకుంటూ ఈ రెండు మనిషి జీవితంలో ఉండగలిగితేనే సహవాసంలో మనిషి ఎదగగలుగుతాడు ప్రియమైన వారలారా. సహవాసంలో మనిషి స్థిరపరచబడతారు. ఒక పౌలు గారిలో ఈ రెండు ఉన్నవి. అపోస్తులు నిలబడగలిగారంటే ఆ సహవాసము వారిని నిలబెట్టింది. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన ఇదిగో ఆయన మాటలు, ఆయన బ్రతుకు ఇదిగో వారి బ్రతుకుల్లోనికి వచ్చి మనకు కనపడుతుంది. అందుకే యోహాను గారు రాశారు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు ఇదిగో ఈ సంగతులు మేము రాస్తున్నాము అన్నాడు. కాబట్టి ఆ సహవాసాన్ని బైబిలుతో ఏర్పాటు చేసుకోగలిగితే, ఆ బైబిల్పై మీరు ఉండగలిగితే మన నమ్మకం, మన విశ్వాసం, మన బ్రతుకు దీని మీద ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడితే మనుషుల్లా తయారైపోతాం. దేవుని మీద ఆధారపడి యేసుక్రీస్తును చూస్తుంటే క్రీస్తు లక్షణాలు నీలోనికి వస్తాయి ప్రియమైన వారలారా. మనిషితో సహవాసం చేసి మనిషిని గురించి తెలుసుకున్న నువ్వు క్రీస్తుతో సహవాసం చేస్తే క్రీస్తుని గురించి తెలిసేది. ఆయన ఏంటి, ఆయన బ్రతికేంటి, ఆయన ఉన్నతమైన మాటలేంటి మనకు తెలిసేటివి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే నిత్య జీవానికి నీతి సూత్రమైన ఈ మొదటి మాటే ఇంకా మన జీవితంలో కనబడకపోతే రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది, పరలోకానికి వెళ్ళాలంటే ఏమేమి చెయ్యాలో బైబిల్లో ఉంటున్న మాటలు చూస్తుంటే మొదటి మాట దగ్గరనే మన జీవితాలు సరిగా లేవనుకున్నప్పుడు నిజంగా ఇంకెన్నో సూత్రాలు ఉన్నవి ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకెప్పుడు మన గురించి మనం ఆలోచించుకునేది ఇంకెప్పుడు? ఒకవైపు శరవేగంగా చావే దగ్గరకు వస్తుంది, కానీ మనిషికి బ్రతకాలన్న ఆలోచన రావట్లేదు ప్రియమైన వారలారా. ఏదేమైనా ఇదిగో బ్రతికుండగానే ఆయన కోసం బ్రతకగలం. చావాలనుకున్న మరుక్షణం బ్రతకాలన్న ఆలోచన మనకు వచ్చిన ఇదిగో తరలి వెళ్ళిపోవలసింది తప్ప మళ్ళీ లేచి ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతికే అవకాశము లేదు. అవకాశాన్ని ఉన్నప్పుడు వినియోగించుకున్నవాడు తెలివైన వాడు ప్రియమైన వారలారా.
ఫెయిల్ అయిన తర్వాత నేను చదివితే బాగుండు అన్న ఆలోచన ఎందుకు? పరీక్షలకు ముందే ఆ ఆలోచన ఉంటే ఈ స్థితిలోనికి వచ్చేవారము మనం కాదు. ఈరోజు బ్రతకనందుకు ఆ తర్వాత బాధపడతాం ప్రియమైన వారలారా. ఈరోజు మనం బ్రతకనందుకు తర్వాత బాధపడతాం. అయినా తర్వాత బాధపడితే మళ్ళీ ఈ రోజు వెనక్కి మన జీవితంలోనికి ఏమైనా వస్తుందా? రాదు. ఇప్పటికీ అందరం అంటాం కాలం వ్యర్థమైంది, కాలం వ్యర్థమైంది. కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు, వ్యర్థమైపోయింది అంటున్నావు. అలా అంటూ కూడా ఇవ్వబడిన ఈ చిన్న కాలాన్ని కూడా నువ్వు వ్యర్థం చేసుకునే ఉంటున్నావు. నీకు అర్థమవుతున్నప్పుడు ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నావు? నీకు అర్థమవుతుంది కదా, వాక్యం అనేది నీకు అర్థమవుతున్నప్పుడు ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నావు? ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నావు? ఇది మంచి అన్నప్పుడు అది మనలోనికి రావటానికి క్షణాలు అంతే. ఇది మంచి అన్నప్పుడు దీని ప్రకారంగా నేను బ్రతకాలన్న ఆలోచన వెనువెంటనే మనిషికి రాగలిగితే ప్రియమైన వారలారా, మనిషి మారటానికి ఎంతో కాలం పట్టదు. క్షణానికి ఇదిగో ఈ మంచి నాలో రావాలి, ఈ మంచిగా నేను బ్రతకాలన్న ఆ ఆశను పెంపొందించుకోవాలి. వింటున్నాం సరిదిద్దుకునే సమయానికి వచ్చేసరికి అవసరం లేదనుకుంటున్నాం మనం. అందుకే తండ్రితో సహవాసము లేదు, కుమారుడితో సహవాసము లేదు. అంటే ఈ 66 పుస్తకాల సహవాసము లేనప్పుడు నువ్వు తండ్రిని కుమారుని ఎరుగలేవు. ఎరుగనప్పుడు నిత్య జీవం మనకు లేదు. చదువుదాం. మన చేతుల్లో ఉంటున్న ఈ అద్భుతమైన గ్రంథాన్ని చదువుకుంటూ ఇదిగో తండ్రిని గురించి, యేసును క్రీస్తుని గురించి ఆయనకు మొరపెట్టుకుంటూ ఒక బంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోగలిగితే నువ్వు ఎరగగలుగుతావు, సహవాసాన్ని కలిగి ఉంటావు. ఆ సహవాసము నిన్ను అలా బ్రతకమని ప్రేరేపిస్తుంది. ఆ బ్రతుకు ఎంతో మందిని ఆకర్షిస్తుంది ప్రియమైన వారలారా. అట్టి బ్రతుకులు ఈ వాక్కుల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఉన్నతమైన మీ మాటలు వెనకాల నాయన మమ్మల్ని మీ కొరకు బ్రతికించుకోవాలన్న ఆశ తపన కనపడుతుంది తండ్రి. అర్థం చేసుకోవటం ఒక వంతు అయితే నాయన, అర్థం చేసుకునేది మా బ్రతుకులోనికి రావటం ముఖ్యం నాయన. ఈ రెండు మీ పిల్లల్లో కలిగించిన ఆయన మీ కొరకు నిలబెట్టండి. మేము బ్రతకలేమనే నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళక నాయన, శక్తివంతమైన మాటలు విని మేము బ్రతకలమన్న నమ్మకాన్ని పెంచుకొని మీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని కూడి వచ్చిన మీ పిల్లలందరికీ ప్రసాదించండి. కష్టపడి ఖర్చు పెట్టి శిబిరాలను జరిగిస్తున్న మీ పిల్లలకు తోడుగా ఉండండి. అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మీ పిల్లలకు నాయన జీవవాక్కులు హృదయంలో నింపుకొని వారు ఉంటున్న స్థలాలలోనైనా మీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఇంకా బైబిల్ తరగతులు కొనసాగనై ఉంటుండగా కృప చూపమని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.